అందరికీ నమస్కారం. భారతీయ సంస్కృతిలో ప్రతి పండుగ వెనుక ఒక గొప్ప అర్థం, పరమార్థం దాగి ఉంటుంది. అటువంటి వాటిలో అత్యంత పవిత్రమైన భీష్మ ఏకాదశి ఒకటన్నమాట. మాఘమాస శుక్లపక్ష ఏకాదశి రోజే మనం దీనిని జరుపుకుంటాం. ఇది కేవలం ఒక ఉపవాస దినం మాత్రమే కాదు, ఒక మహోన్నత వ్యక్తి తన జీవితాన్ని ధారపోసి ప్రపంచానికి ఒక అద్భుతమైన జ్ఞాననిధిని అందించిన రోజు. ఆ నిధే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం. నేటి మన ప్రసంగంలో భీష్మ ఏకాదశి వెనుక ఉన్న చారిత్రాత్మక, ఆధ్యాత్మిక మరియు ఆరోగ్య రహస్యాలను క్షుణ్ణంగా తెలుసుకుందాం. కురుక్షేత్ర యుద్ధంలో 10వ రోజున భీష్మ పితామహుడు అర్జునుని బాణాలకు చిక్కి రథం నుండి కిందకు పడిపోతాడు. కానీ ఆయన శరీరం నేలను తాకలేదు. ఒళ్ళంతా గుచ్చుకున్న బాణాలే ఆయనకు ఒక శయ్యలా మారాయన్నమాట. భీష్ముడికి తన తండ్రి శంతనుడి ద్వారా ఇచ్చామరణం అనే వరం ఉన్నది. అంటే మృత్యువు ఆయన అనుమతి లేనిది ఆయనను తాకలేదన్నమాట. యుద్ధం ముగిసింది, కానీ భీష్ముడు ప్రాణాలు విడవలేదు. దానికి కారణం ఆయన సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశించే వరకు వేచి చూడాలి అనుకున్నారు. దక్షిణాయనంలో మరణిస్తే పునర్జన్మ ఉంటుందని, ఉత్తరాయణంలో మరణిస్తే నేరుగా మోక్షం లభిస్తుందని శాస్త్రవచనం. అందుకనే ఆయన వేచి చూశారు. సుమారుగా 58 రోజుల పాటు ఆ నొప్పిని భరిస్తూ యోగ బలంతో తన ప్రాణాలు నిలిపి ఉంచారు ఆ మహానుభావుడు. అలాగే యుద్ధం ముగిశాక రాజ్యభారాన్ని చేపట్టిన ధర్మరాజు మనసులో అశాంతితో నిండిపోయాడు. ఎంతో మంది బంధువులను కోల్పోయిన వేదన ఆయనను వేధించింది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజును భీష్ముని దగ్గరకు తీసుకువెళ్తాడు. రాజ్యం ఎలా ఏలాలి, అసలైన ధర్మం ఏంటి అని ధర్మరాజు భీష్ముడిని అడుగుతాడు. అప్పుడు అంపశయ్యపై ఉన్న భీష్ముడు సాక్షాత్తు శ్రీకృష్ణుని సాక్షిగా ధర్మరాజుకు చేసిన ఉపదేశమే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం. ఇక్కడ విశేషం ఏంటంటే, కృష్ణుడు ఎదురుగా ఉండగానే ఆయనలోని పరమాత్మ తత్వాన్ని దర్శిస్తూ భీష్ముడు ఆ 1000 నామాలను కీర్తించాడు. ఈ లోకంలో అందరికంటే గొప్ప దైవం ఎవరు అన్న ధర్మరాజు ప్రశ్నకు మహావిష్ణువే సర్వశ్రేష్ఠుడు అని సమాధానమిస్తూ ఈ స్తోత్రాన్ని అందించారు. అందుకే భీష్మ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వల్ల 1,000,000 రెట్ల ఫలితం ఉంటుందని నమ్ముతారు. భీష్ముడు కేవలం దేవుడి పేర్లు మాత్రమే చెప్పలేదు, ఒక మనిషి ఎలా జీవించాలో కూడా బోధించారు. ఆయన చెప్పిన కొన్ని ముఖ్యమైన సూత్రాలు ఏంటి అంటే, సత్యం గురించి చెప్పాడు. సత్యం కంటే మించిన ధర్మం మరొకటి లేదు అని. అలాగే క్షమ గురించి చెప్పాడు. బలవంతుడికి ఉండాల్సిన గొప్ప లక్షణం క్షమాగుణం అని చెప్పాడు. అలాగే దానం గురించి చెప్పాడు. పాత్రత ఎరిగి దానం చేయాలి, అన్నింటికంటే అభయదానం మిన్న అని బోధించాడు. అలాగే స్త్రీ గౌరవం గురించి కూడా చెప్పాడు. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు నివసిస్తారని భీష్ముడు నొక్కి మరీ చెప్పాడు. ఈ బోధనలే మహాభారతంలోని శాంతి పర్వంలో మనకి కనిపిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే భీష్మ ఏకాదశి మనకు ఒక గొప్ప లైఫ్ కోచింగ్ ఇచ్చే రోజు అనమాట. ఈ పవిత్ర రోజున భక్తులు పాటించాల్సిన నియమాలు కూడా కొన్ని ఉంటాయి. అందులో మొదటిది ఉపవాసం అన్నమాట. ఏకాదశి నాడు బియ్యంతో చేసిన పదార్థాలకు దూరంగా ఉండాలి. ఇది కేవలం భక్తి కాదు, శీతాకాలం నుండి ఎండాకాలం మారుతున్నప్పుడు శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి అని డిటాక్స్ చేసే ప్రక్రియ ఈ ఉపవాసం అన్నమాట. అలాగే భీష్మ తర్పణం చేయాలి. భీష్ముడు నైష్టిక బ్రహ్మచారి కనుక ఆయనకు తర్పణం వదిలే సంతానం లేదు కనుక హిందూ శాస్త్ర ధర్మ ప్రకారం ఎవరైతే ఈ రోజున ఆయనకు నీటితో తర్పణం వదులుతారో వారికి పితృదేవతల ఆశీస్సులతో పాటు పుణ్యగతులు కలుగుతాయి అని నమ్ముతారు. అలాగే ఈరోజు మౌనం పాటించాలి. భీష్ముడు అపశయ్యపై మౌనంగా యోగ స్థితిలో ఉన్నట్టుగా మనం కూడా ఈరోజు కొంత సమయం మౌనంగా ఉంటే మానసిక శక్తి అనేది పెరుగుతుంది. అలాగే గంగా స్నానం అన్నమాట. భీష్ముడు గంగాపుత్రుడు కాబట్టి ఈ రోజున గంగా నదిలో కానీ లేదా ఇంట్లో స్నానం చేసే నీటిలో గంగా జలాన్ని కలుపుకొని స్నానం చేస్తే భీష్మ తర్పణం పూర్తి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే నువ్వుల వల్ల ఉపయోగం కూడా ఉంటుంది. ఈ రోజున నువ్వుల నీటితో స్నానం చేయడం, నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల శని దోషాలు కూడా తొలగుతాయని జ్యోతిష్య శాస్త్రం అయితే చెప్తోంది. ఇప్పుడు విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉన్న ఫలితాల గురించి చూద్దాము. ధర్మరాజు భీష్ముడిని 6 ప్రశ్నలు అయితే అడుగుతాడనమాట. లోకంలో అందరికంటే గొప్ప దైవం ఎవరు అని, మనం చేరుకోవాల్సిన పరమగమ్యం ఏమిటి అని, దేనిని స్తుతించడం వల్ల మానవులకు శుభం కలుగుతుంది అని, ఏ మంత్రాన్ని జపిస్తే సంసార బంధాల నుండి విముక్తి లభిస్తుంది అని, అలాగే అన్ని ధర్మాలలో గొప్ప ధర్మం ఏమిటి
అని, అలాగే దేని వల్ల జన్మ మృత్యువు భయాలు తొలగిపోతాయి అని ధర్మరాజు భీష్ముడిని అడుగుతాడు. వీటన్నింటికి సమాధానంగా భీష్ముడు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని అయితే ఉపదేశించాడు. అంటే ఇది కేవలం దేవుడి పేర్లు అసలే కాదు, ధర్మరాజు అడిగిన సందేహాలకు ఒక సమగ్రమైన పరిష్కారం. అలాగే భీష్మ ఏకాదశిని శ్రీ పంచక వ్రతం అని కూడా అంటారు. భీష్మ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు 5 రోజుల కాలాన్ని భీష్మ పంచకం అంటారు. చాలామంది భక్తులు ఈ 5 రోజులు కఠినమైన ఉపవాసం అయితే ఉంటారు. భీష్ముడు అంపశయ్యపై ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు స్వయంగా ఆయనకు అర్ఘ్యం ఇచ్చాడు. అందుకే ఈ 5 రోజులు భీష్మునికి నీటితో తర్పణం వదలడం వల్ల పితృదోషాలు తొలగిపోతాయని అయితే నమ్ముతారు. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం కూడా ఉందన్నమాట. ఈ రోజున సహస్రనామాలు చదవడం వల్ల కలిగే కొన్ని ప్రత్యేక ఫలితాల గురించి చెప్తాను. మానసిక స్థితి గురించి చెప్పబడుతుంది. భయం, ఆందోళన ఉన్నవారి స్తోత్రాన్ని పఠిస్తే మనోధైర్యం కలుగుతుంది అని. అలాగే ఈరోజు పాపాలకైతే పరిహారం కూడా చేసుకోవచ్చు. తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల కలిగే మానసిక అశాంతి అయితే తొలగుతుందన్నమాట ఈ రోజున. అలాగే ఆరోగ్యం గురించి కూడా, ఆరోగ్యానికి కూడా చాలా మంచి రోజు. ఆయుర్వేద పరంగా చూస్తే ఈ నామాలలోని ఉచ్చారణ శరీరంలోని నాడులను అయితే ఉత్తేజింపచేస్తాయి. భీష్మ ఏకాదశి రోజున చేయకూడని కొన్ని పనులు కూడా ఉన్నాయి. అదేంటంటే ధాన్య విసర్జన అన్నమాట. అంటే ఏకాదశి రోజున బియ్యంతో పండిన పదార్థాలను అయితే అసలు తినకూడదు. అలా దీని వెనుక ఉన్న సైంటిఫిక్ కారణం ఏంటంటే చంద్రుని ప్రభావం వల్ల శరీరంలోని నీటి శాతం అనేది పెరుగుతుంది. బియ్యం తింటే అది జీర్ణక్రియపై భారంగా మారుతుందన్నమాట. అలాగే కోపం, ద్వేషం ఇటువంటివి ఏమీ ఉండకూడదు. ఈ రోజున మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి, ఎవరిని దూషించకూడదు. భీష్ముడు తన జీవితాంతం ఎన్నో కష్టాలనైతే అనుభవించాడు. సొంత వారితోనే యుద్ధం చేయాల్సి వచ్చింది. శరీరం నిండా బాణాలు ఉన్నా భరించాడు. కానీ ఆయన అంత్యకాలంలో శ్రీకృష్ణుని ముఖాన్ని చూస్తూ పరమాత్ముని నామాలను స్మరిస్తూ ప్రాణాలైతే విడిచాడు. అంటే జీవితం ఎలా మొదలైనా ముగింపు మాత్రం పరమాత్మ స్మరణతో ఉంటే ఆ జన్మ ధన్యమవుతుందని భీష్ముడు మనకు నేర్పిన పాఠం అన్నమాట. అలాగే భీష్ముడు అష్టవసువులలో ఒకరు. పురాణాల ప్రకారం ఏంటంటే భీష్ముడు సాధారణ మానవుడు కాదు. ఆయన 8 మంది అష్టవసువులలో ఒకరైన జువు అనే వసువు యొక్క అవతారం అన్నమాట. వశిష్ఠ మహర్షి శాపం వల్ల భూమిపై మనుష్యుడిగా జన్మించాల్సి వచ్చింది. సో భీష్మ ఏకాదశి నాడు ఆయన తిరిగి తన శాపం నుండి విముక్తి పొంది దివ్యలోకాలకైతే చేరుకున్నాడు. అందుకే ఇది ఒక ఆత్మ స్వస్థానానికి చేరుకున్న విజయోత్సవం అన్నమాట. అలాగే అసలు ఈ వసువు అంటే ఏమిటి, అసలు భీష్ముడు జననం ఏమిటి, అసలు భీష్ముడు ఎవరు అన్న దాని గురించి చాలా క్లుప్తంగా మరొక చిన్న వీడియో అయితే ఉంటుంది. చాలా షార్ట్గా ఉంటుంది. ఆ వీడియోలో మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో అందుకని ఆ వీడియో మిస్ అవ్వకుండా చూడండి. ఆ వీడియో నా ఛానల్లో ఉంటుంది. అలాగే భీష్ముడు చేసిన 9 రకాల ధర్మ బోధనలు కూడా ఉంటాయి. అంపశయ్యపై ఉండి భీష్ముడు ధర్మరాజుకు శాంతి పర్వం, అనుశాసనిక పర్వం ద్వారా 9 రకాల ధర్మాలనైతే బోధించాడు. అవేంటంటే రాజధర్మం గురించి బోధించాడు. పాలకుడు ప్రజలను ఎలా చూసుకోవాలి అని, అలాగే ఆపద్ధర్మం గురించి బోధించాడు. ఆపదలో ఉన్నప్పుడు అనుసరించాల్సిన మార్గాలు ఏంటి అని, అలాగే మోక్ష ధర్మం గురించి కూడా చెప్పాడు. జనన మరణాల నుండి విముక్తి పొందే మార్గం ఏమిటి అని, అలాగే స్త్రీ ధర్మం గురించి కూడా చెప్పాడు. సమాజంలో మహిళల ప్రాముఖ్యత గురించి, దాన ధర్మాల గురించి కూడా బోధించాడు. ఏది గొప్ప దానం, అన్నదానమా, విద్యాదానమా వగేరా వంటి వాటి గురించి. అలాగే ఏకాదశులు సంవత్సరానికి 24 వస్తాయి కదా, కానీ ఈ మాఘశుద్ధ ఏకాదశిని మహా ఏకాదశి అని అంటారనమాట. కారణం ఏంటి అంటే మిగిలిన ఏకాదశులకు ఒక్కో ప్రత్యేకత కథయితే ఉంది, కానీ ఈ ఏకాదశికి మహాభారతం అనే ఇతిహాసంతో నేరుగా సంబంధం ఉంది కనుక విష్ణువును పూజించే విష్ణు సహస్రనామం పుట్టిన రోజైనందువలన దీనికి ఈ గౌరవం అయితే దక్కిందనమాట. అలాగే భీష్మ ఏకాదశి మనకు అందించే అతిపెద్ద సందేశం ఏంటంటే నిబద్ధత. భీష్ముడు తన తండ్రి కోసం పెళ్లి చేసుకోనని ప్రతిజ్ఞ చేశాడు. దీన్నే భీష్మ ప్రతిజ్ఞ అంటారు. తన రాజ్యం కోసం ప్రాణాల వరకు పోరాడాడు. మరణించే సమయంలో కూడా ధర్మాన్ని బోధించి వెళ్ళాడు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మనసును భగవంతుడిపై లగ్నం చేస్తే మరణం కూడా ఒక ఉత్సవంలో మారుతుందని భీష్ముడు నిరూపించాడు. ఈ రోజున మనం కూడా విష్ణు సహస్రనామాన్ని పఠిస్తూ ఆ భీష్మ పితామహుడిని స్మరించుకుందాం, ధర్మాన్ని ఆచరిద్దాం, శాంతిని పొందుదాం. ధర్మో రక్షతి రక్షితః. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి ఒక 10 మందికి షేర్ చేయండి. మంచిని 10 మందికి పంచుదాం. ధన్యవాదాలు.